దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పి నలుగురు ఉంటారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట. నేను చెప్పదలుచుకున్నా, మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడితే మీ ఆత్మ నాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబెద్దలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు ఏర్పు వింటుంటే. ఆయన ముఖంలో సంతోషాన్ని చూసారా? బా, శంకరాభరణం ఆ సంగీతం వాయించినట్టు ఉంటుందట రేవంత్ రెడ్డి గారికి. ఏడుస్తూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే ఆయనకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది, సమ్మగా అనిపిస్తూ ఉంటుందట. బాబ్బా, అసలు దీన్ని ఏమంటారు తెలుసా? మెంటల్ అంటారు, పిచ్ అంటారు. ఇలాంటి విన్యాసాలు చేసేటోళ్ళని నిజంగానే పిచ్చే అంటారు. మహేష్ బాబు గారి సినిమా, మరో సినిమా ఉంటుంది, సరిలేరు నీకెవరు అనుకుని ఒక సినిమా ఉంటుంది మహేష్ బాబు గారిది. అందులో ఒక మాట్లాడారు కదా, మున్సిపాలిటీలో చెత్త క్లీన్ చేసుకున్నట్టు తీసుకొచ్చి నాకంట కట్టారని చెప్పేసి. అలాగే రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే నిజంగానే పిచ్చోళ్ళని తీసుకొచ్చి పిచ్చోళ్ళ చేతిలో రాయి పెట్టినట్టు అయింది అన్నట్టుగా కేటీఆర్ గారు కూడా చెప్తూ ఉంటారు. అట్లనే అయింది రేవంత్ రెడ్డి గారు ముచ్చట. ఇప్పుడు ఫ్యూచర్ లేని సిటీ గురించి కొందరు మాట్లాడుతున్నారంటే అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే వర్తించదు. ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు కూడా చాలామంది మాట్లాడారు. నిజంగా ఏదో ఫ్యూచర్ సిటీ కడతారట, అది అవసరమా కట్టి దానివల్ల ఏం లాభం? ఇంకెవరు మాట్లాడారు? ఆ ఫ్యూచర్ సిటీ కోసం ఎవరైతే భూబాధితులు ఉంటారో ఆ భూబాధితులు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. చాలా వరకు ఇబ్బంది పడి ఏడ్చారు, ఆర్తనాలు పెట్టారు. రేవంత్ రెడ్డి ఇది నీకు తగదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మా భూముల్లా కొన్ని నువ్వేం బాగుపడతావు అనుకుంటూ ఎందరో మంది ఆయనకు శాపనార్థాలు పెట్టిర్రు, ఏడ్చిర్రు. వాళ్ళు తమ జీవితాల్లో పుట్టినప్పటి నుంచి ఇటువంటి పరిపాలన మా జిందగీలో చూడలేదు అనుకుంటూ వాళ్ళు చాలా వరకు ఆర్తనాదాలు పెట్టారు, చాలా వరకు ఏడ్చారు. అది చూస్తూ ఉన్నా కూడా కొంతసేపు బాధ కూడా అనిపించింది. మనకు బాధ అనిపించింది, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళని చూస్తారే మన కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. అటువంటిది రేవంత్ రెడ్డి గారికి అట్లా ఉండదట, చాలా సమ్మగా ఉంటుందట. ఎవరైనా ఏడిస్తే రేవంత్ రెడ్డికి చాలా సమ్మగా ఉంటుందట. శంకరాభరణంతో తాళం చేస్తామనుకుని ఇద్దరమ్మాయిల సినిమాలో పాట ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారి చెవుల్లో ఆ తీరుగా మృదంగం మోగినట్టు, శంకరాభరణం సంగీతం మోగినట్టు అలా ఉంటుందట రేవంత్ రెడ్డి గారికి. బా, ఎంత గొప్పోడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చాలా మంచోడు కదా. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలన్నా వద్దా?